మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, నిండు నూరేళ్లు బతకాలంటే రోజుకి కనీసం అరగంటైనా ప్రాణాయామం చేయాలని పతంజలి యోగశాస్త్రం చెప్తుంది. నిత్యం ధ్యానం, యోగం చేసేవారి ముఖం ఎప్పుడూ తేజస్సుతోనే ఉంటుంది. ఈ యోగం కానీ, ధ్యానం కానీ, ప్రాణాయామం కానీ ఏకాగ్రతతో చేయాలంటే అందుకు వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఇదే చెప్తాడు. భారతదేశంలో ఆధ్యాత్మికతకు, ఆరోగ్యానికి రెండిటికీ లంకె ఉంది. అందుకు సాక్ష్యమే పంచభూత లింగాలు. ఎక్కడైనా దేవుడి గుడిలో విగ్రహం ఉంటుంది, దండం పెడతాం. కానీ పంచభూతాల పేర్లతో ఎక్కడా ఆలయాలు ఉండవు. ఒక్క భారతదేశంలోనే ఆ ప్రత్యేకత ఉంది. అందులోనూ ఆ పంచభూత క్షేత్రాలు ఆది యోగి అయిన పరమశివుడి ఆలయాలు. అసలు పంచభూతాలకు ఆ ఆలయాలకు సంబంధం ఏంటి? పంచభూతాలకు శివయ్యకు సంబంధం ఏమిటి? అవి నిజంగా ఆలయాలేనా, లేక తపస్సు లేదా ధ్యానం చేసే యోగ కేంద్రాలా? ఇప్పుడు చూద్దాం. ఈ సృష్టి అంతా పంచభూతాలమయం. మన శరీరం కూడా పంచభూతాలతో ఏర్పడినదే. భూమికి ఉండే గురుత్వాకర్షణ తత్వంతో మన శరీరం ఉంటుంది. అందుకే భూమి మీద మన శరీరం నిలబడుతోంది. ఆకాశతత్వమే మన మనసుగా ఉంది. అదే ఆలోచనలకు ఆధారం. ఆలోచనలే మన జీవితం. వాయువు, గాలి లేనిదే ప్రాణవాయువు లేదు. ప్రాణవాయువు లేనిదే మనకు ప్రాణం లేదు. నీరు, నీరు లేకపోతే మనకు ఆహారం లేదు. ఆహారం లేకపోతే మనిషి జాతి లేదు. అగ్ని, మన శరీరంలో ఉండే జఠరాగ్నే మనకు శక్తి. ఆకలి వెయ్యాలన్నా, తిన్న ఆహారాన్ని అరిగించాలన్నా, ఆ అరిగిన ఆహారాన్ని శక్తిగా మార్చాలన్నా అంతా జఠరాగ్ని పని. మన శరీరంలో వేడే మన ప్రాణం. వేడిపోయిందంటే మన ప్రాణం పోయినట్టే. ఇలా మన శరీరం పంచభూతాలతోనే నడుస్తోంది. ఈ పంచభూత తత్వానికి, ఆ పంచభూత ఆలయాలకు సంబంధం ఏమిటి? విశ్వ సృష్టి, విశ్వాన్ని నడిపించడం బ్రహ్మ విష్ణువుల చేతుల్లో ఉన్నాయి. కానీ పుట్టుక, గిట్టుట ఈ రెండూ శివయ్య చేతుల్లో ఉన్నాయి. విశ్వంలో మనకు అవసరమయ్యే పంచభూతాలను మన శరీరంలో లయం చేసి ప్రాణంగా మలిచిన విశ్వనాథుడే శివుడు. పంచభూత తత్వాలన్నీ ఆయన ఆధీనం. పంచభూతాల్లో ఒక్కొక్క శక్తికి ఒక్కో శివలింగం క్షేత్రంగా ఉంటుంది. పృథ్వీలింగం కంచిలో ఉంది. అక్కడే భగవంతుణ్ణి ఏకాంబరేశ్వరుడు అంటారు. ఇసుకతో ఏర్పడిన సైకత లింగాన్ని అక్కడ పూజిస్తారు. ఆ శివలింగం భూతత్వానికి సూచిక. ఆకాశలింగం చిదంబరం. ఆకాశంలో ఉన్న శూన్యతకు చిహ్నంగా అక్కడ ఒక కిటికీలో చూపించే శూన్యమే చిదంబర రహస్యం. విశ్వ ఆవిర్భావ క్రమాన్ని వివరించే నటరాజస్వామి ఇక్కడి పరమేశ్వరుడు. జలలింగం, శ్రీరంగం పక్కనే ఉన్న జంబుకేశ్వరంలో ఈ జలలింగం ఉంది. అక్కడి శివలింగం చుట్టూ ఇప్పటికీ నీరు ఊరుతూనే ఉంటుంది. అగ్నిలింగం, అరుణాచలంలో ఉన్న అరుణాచలేశ్వరుడు అగ్నిలింగం. ఇప్పటికీ అక్కడి గర్భగుడిలో శివలింగం సుమారు 40 డిగ్రీల వరకు వేడిని విడుదల చేస్తుంది. అక్కడ ఉన్న అరుణగిరి నుంచి కూడా ఇంతే వేడి వస్తూ ఉంటుంది. వాయులింగం, మొదటి 4 తమిళనాడులో ఉంటే ఈ వాయులింగం ఒక్కటి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తిలో ఉంది. ఇక్కడ గర్భగుడిలో గాలి చొరబడని చోట వెలిగించిన దీపం గాలి వీచినట్టుగా కొట్టుకుంటూ ఉంటుంది. ప్రాణవాయువును స్వీకరించే లింగంగా శ్రీకాళహస్తీశ్వరుడు పూజలు అందుకుంటాడు. ఈ 5 క్షేత్రాలు నిత్యం మనం చూసే ఆలయాల లాంటివి కావు. ధ్యానం కోసం, తపస్సు కోసం ప్రత్యేకంగా నిర్మించిన యోగ కేంద్రాలు. ఇవన్నీ సాధనా స్థలాలు. మిగిలిన చోట్ల పెద్దగా కనిపించదు, కానీ అరుణాచలం ఇప్పటికీ సాధనా కేంద్రంగానే ఉంది. అక్కడికి మన దేశం నుంచే కాదు, విదేశాల నుంచి కూడా వచ్చి యోగ సాధన చేస్తారు. యోగ సాధనకు మన శరీరంలో పంచభూతాలు మనకు అనుకూలంగా ఉండాలి. వాటిని మన మనసు నియంత్రించడమే యోగం. ప్రతి మనిషి పంచభూతాల్లో 5 నియంత్రించడం సాధ్యం కాదు. అలా నియంత్రించగలిగితే ఆ వ్యక్తి యోగి అవుతారు. అందుకే ఈ పంచభూత కేంద్రాలు ఆ ఉద్దేశంతోనే వెలిసాయి. భూతత్వంలో మనకు సాధన కావాలంటే కంచిలో చేయాలి. మనసు నియంత్రణలోకి తెచ్చుకునే సాధన చేయాలంటే చిదంబరం వెళ్ళాలి. ప్రాణాయామం బాగా సాధన చేయాలంటే శ్రీకాళహస్తి అనువైన ప్రదేశం. మనలో జలతత్వం నియంత్రణలోకి రావాలంటే జంబుకేశ్వరంలో సాధన చేయాలి. మనలో అగ్ని ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా మానసిక సమస్యలు వస్తాయి. అలాగే పంచభూతాలు నియంత్రణ తప్పినా ఒత్తిళ్లు వస్తాయి. పంచభూతాలు నియంత్రణలో ఉండాలంటే మనలో ఉన్న అగ్నులు శాంతించాలి.
అందుకే అరుణాచలంలో ధ్యానం చేయాలి. ఈ కారణంతోనే మానసిక ప్రశాంతత కోసం, తనను తాను తెలుసుకోవాలి అనుకునే వారి కోసం అత్యుత్తమ సాధనా కేంద్రం అరుణాచలం. ఇప్పటికీ ఆ అరుణగిరికి వెళ్తే అక్కడ కొండ చుట్టూ ఆలయాల్లో, అక్కడ ఉన్న ఎన్నో ఆశ్రమాల్లో గంటలకు గంటలు ధ్యానం చేసేవారు చాలామంది కనిపిస్తారు. అక్కడ శివలింగం విడుదల చేసే వేడి ఒక ఎలక్ట్రిక్ థెరపీలా పనిచేస్తుంది. అందువల్ల ఎంతసేపు ధ్యానం చేసినా ఏకాగ్రత చెదిరిపోదు. ప్రపంచం మొత్తం మీద ఇలాంటి జాగ్రఫీ ఉన్న ప్రాంతం మరొకటి లేదు. అలా మన ఆరోగ్యాలను, ఆయుష్ను యోగం ద్వారా పెంచుకునేందుకు అద్భుతమైన సాధనా కేంద్రాలుగా ఏర్పడినవే పంచభూత లింగాలు. ఆ కేంద్రాల్లో ఆయా పంచభూతాల లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అవి మన శరీరంలో తగ్గిన పంచభూత లెవెల్స్ని పెంచుతాయి. ఇది ప్యూర్ న్యాచురోథెరపీ. అందుకేనేమో చాలా విచిత్రంగా, అసలు ఊహకు అందని విధంగా ఈ ఆలయాల నిర్మాణాలు జరిగాయి. ఎలా అంటే ఆకాశం, ఆకాశం నుంచి భూమి, భూమి నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, వాయువు అగ్ని కలిస్తే జలం. ఇదే ఆర్డర్లో ఈ పంచభూత క్షేత్రాలు ఉండడం ఆశ్చర్యం. ఇప్పుడంటే లాంగిట్యూడ్లు అవి వచ్చాయి. అప్పట్లో వాటి గురించి ఇప్పటికి మించిన నాలెడ్జ్ ఉండి ఉండాలి. ఎందుకంటే సరిగ్గా 79 డిగ్రీల లాంగిట్యూడ్కి కాస్త అటు ఇటులోనే ఆకాశలింగమైన చిదంబరం, పృథ్వీలింగమైన కంచి, వాయులింగమైన శ్రీకాళహస్తి స్ట్రైట్ లైన్లో ఉన్నాయి. మిగిలిన 2 ఆలయాలు అరుణాచలం, జంబుకేశ్వరం కూడా ఇప్పుడున్న ఆలయాలకు 3 డిగ్రీల లాంగిట్యూడ్కి అటు ఇటుగా ఉంటాయి. అంటే ఒక వరుసలోనే పంచభూత క్షేత్రాలు స్వయంభూగా ఏర్పడడం శివుని లీల తప్ప మానవ నిర్మితాలు మాత్రం కాదు. అంతేకాదు, ఇదే 79 డిగ్రీల లాంగిట్యూడ్కి కాస్త అటు ఇటుగా అదే స్ట్రైట్ లైన్పై ఈ పంచభూత క్షేత్రాలతో పాటు తెలంగాణలోని కాళేశ్వరం, తమిళనాడులోని రామేశ్వరం, హిమాలయాల్లోని కేదారేశ్వరం కూడా ఉన్నాయి. అందుకే ఈ భూమి మీద 79 డిగ్రీల లాంగిట్యూడ్ని శివశక్తి రేఖ లేదా డివైన్ యాక్సిస్ అని పిలుస్తున్నారు. ఏ టెక్నాలజీ లేదని చెప్తున్న రోజుల్లో ఇంత పర్ఫెక్ట్గా ఒకే సరళ రేఖపై ఇన్ని గొప్ప క్షేత్రాలు నిర్మించడం వెనుక సైన్స్ ఉంది. యోగ సాధకులు ఈ పంచభూత క్షేత్రాలలో సాధన చేసి చివరికి హిమాలయాలకు చేరుకుని సిద్ధి పొందాలన్నదే ఈ రేఖ ఉద్దేశం కావచ్చు. ఈ పంచభూత క్షేత్రాల వెనుక ఉన్న రహస్యం ఇదే.